కూర్చోదు. నీకు పెళ్లి చేసుకోమన్నాను కదా. చేసుకోమంటావు నాన్న. కట్నం 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 అంటే ఈ రోజులు ఎవరిస్తారు నాన్న కట్నం? కట్నం లేకుండా ఊరికే ఫ్రీగా వచ్చి ఇంట్లో పెట్టేసి మొత్తం మేము చూసుకోవాలి అమ్మాయిని. అట్లాగే వస్తారు ఈ రోజుల్లో. ఎవరు ఈ రోజుల్లో ఇంటికి వస్తున్నారు ఎవరైనా? ఇంకేం చేయమంటావు నాన్న? కట్నం తీసుకొని పెళ్లి చేసుకో. నీకు కావాలంటే బయటకి ఎక్కడైనా బ్యాంకాకి వెళ్ళి సరదాగా వెళ్ళి వచ్చాయి. ఆయన కూడా తీసుకెళ్ళి. పెళ్లిగారి ప్రసాద్లో మొత్తం టోటల్ పెళ్లి కాకుండా ఉంటాడా రియల్ లైఫ్లో? రియల్ లైఫ్లో అన్నా సినిమా వాడు పిల్లనివ్వట్లేదు. ఓహో, అందుకే అబ్బాయిని చేసుకున్నావా? నాన్న ఎంత మాట్లాడినావు నాన్న? మరి ఇందాక చూస్తుంటే నాకు వారిని అడుగు అంటే ఇద్దరు చేసుకున్నారేమో అనుకున్నాను. అతనేనా ఈ స్క్రిప్ట్ రాసింది? కట్నం వారి శాసనాలు కట్టిన పెళ్లిగారి ప్రసాద్ చేసింది అతనేనా? డైరెక్టర్ ఆయన. ఈ రోజుల్లో బాంబే స్టైల్ అదే, ఏం పర్లేదు. అది అన్నా అది కాదు నాన్న, అతను డైరెక్టరు. అతను కూడా పెళ్లి కాలేదు, అతను కూడా ఏదైనా సంబంధం చూస్తావేమో అని తీసుకొచ్చా. ఏమండి, నువ్వే ఒక ఫాదర్ అయితే పెళ్లి చేసుకుని కట్నం లేకుండా ఒక అమ్మాయిని తీసుకొస్తే రేపొద్దున అడిగేవని అయితే ఎవరు చూస్తారు? ఎవరిది బాధ్యత? వాట్ ఈస్ ద సెక్యూరిటీ? ఈ రోజుల్లో కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవడం నేరం. ఎవడు చెప్పాడు? మీడియా చూస్తే అలా తీసుకోకుండా నువ్వు నేరం అంటున్నావు. అది తీసుకోకపోతే నా దృష్టిలో ఘోరం. కట్నం అసలు ఏం చేస్తావు? కట్నంతో ఏవో నేను సామాజిక సేవ చేస్తా, నీలాంటి పెళ్ళిళ్ళు 100 చేస్తా, ఓ పెద్ద ఫంక్షన్ హాల్ పెడతా, అందులో పెద్ద పెద్ద ఈవెంట్లు పెట్టి నువ్వు ఇచ్చిన డబ్బులతో నేను పెళ్ళిళ్ళు చేస్తా. నీకెందుకు? నువ్వు ఫస్ట్ కట్నం తీసుకో. నాన్న సమాజ సేవ చేసుకోవడానికి కట్నం చేయాలన్నా కష్టపడి సంపాదించి ఆ డబ్బులు తెచ్చేద్దానన్న సమాజ సేవ. పాత సినిమాల్లో పావలా తీసుకొని కోటీశ్వరులు అయిపోవడాలు, ఒక సాంగ్లో పెద్దోళ్ళు అయిపోవడాలు, ఒక సాంగ్లో ఇల్లు అన్ని చేసేసుకోవడాలు అన్ని సినిమాలు అవుతాయి. ఇక్కడ అవ్వవు. రియల్ ప్రాక్టికల్గా ఆలోచించు. కట్నం తీసుకో, హ్యాపీగా ఉండు. నీకు అంత ఎంజాయ్ చేయాలనుకుంటే నువ్వు వెళ్ళు బయటకు, ప్యారిస్ ఇట్లా ఎక్కడికి. కట్నం ఇవ్వరు నాన్న. ఇవ్వనప్పుడు ఎందుకు రా పెంట మన ఇంట్లోకి? నేను వెళ్ళిపోతా ఇంట్లో. నువ్వు నా కొడుకువే కాదు. నేను నీ కొడుకుని కాదు. కాదు, కట్నం తీసుకున్నాడు కొడుకు కాదు. నువ్వు నా నాన్నకు, నీకు బటర్ నాన్తో సమానం ఈ రోజు నుంచి. నువ్వు బటర్ నాన్న? అవును. మా నాన్న కదా? కాదు. గోధుమ పిండి నాన్న కూడా కదా? బటర్ నాన్ కొట్టు. ఇప్పటికీ అర్థమైందా? వాళ్ళు కూడా సింబాలిక్గా సౌండ్తో చెప్తున్నారు, కట్నం తీసుకోరా జీవితంలో బాగుపడతావు. కట్నం తీసుకోకపోతే నీ లైఫ్ ఏమో తెలుసా? ఇలాగ వైలెన్స్గా సైలెన్స్గా ఉంటుంది. అంటే అది కాదు నాన్న, నువ్వు మాత్రం కట్నం తీసుకోలేదు, నన్ను మాత్రం కట్నం తీసుకోమంటున్నావు. బుద్ధి గడ్డి తినే నిన్ను తీసుకోమంటున్నా, నాలాగా నువ్వు అవ్వకుండా ఉండడం కోసం. అన్న ఇక్కడ ఎవరైనా కట్నం తీసుకున్నానన్నా? నువ్వు తీసుకున్నావు కట్నం? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వీడితో పాటు పెళ్లి చేసుకుంటారా? పెళ్లి నువ్వు ఒక్కడే చేసుకున్నావు కదా.